ఈ దేశ చరిత్రలో ఒక వ్యక్తి ఒకసారి తన గురించి తన వారి గురించి అన్వేషిస్తూ చాలా సుదీర్ఘంగా తన యొక్క అన్వేషణను ప్రారంభిస్తాడు. తనను చాలా షాక్ చేసిన విషయం ఏంటంటే తనకంటే ముందు చాలా మంది తన పూర్వీకులు ఈ అన్వేషణను కొనసాగించారు. తర్వాత తాను కూడా అన్వేషిస్తున్న క్రమంలో చాలా ఫేమస్ హిస్టారియన్స్ రాసినటువంటి హిస్టారికల్ బుక్స్ రెఫర్ చేస్తుంటే వెన్ హీ వాజ్ సర్చింగ్ ఫర్ హిస్ ఎగ్జిస్టెన్స్ అండ్ హిస్ రూట్స్ ద షాకింగ్ ఇన్సిడెంట్ అకర్డ్స్. ఆయన హిస్టారికల్ బుక్స్ అన్ని రెఫర్ చేస్తున్న టైంలో అందరికి సంబంధించిన దేశంలోని అన్ని కులాలు, అన్ని వర్గాలు, అన్ని కమ్యూనిటీకి సంబంధించినటువంటి చరిత్ర ఉంది, కానీ తనకు సంబంధించినటువంటి పేజ్ ఏదైతే ఉందో అది మిస్ అయిపోయింది. మిస్ అయిన తన పేజీని వెతుక్కుంటూ రాసినటువంటి ఓ అద్భుతమైన నవలే అంటరాని వసంతం. కళ్యాణ్ రావు గారు రాసినటువంటి ఈ నవల అనేక భాషల్లోకి ట్రాన్స్లేట్ చేయబడ్డది. అన్టచబుల్ స్ప్రింగ్ అని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయబడ్డ ఈ నావెల్ చాలా మందిని ఆకట్టుకొని చాలా మంది జీవితాలను ఒక టర్నింగ్ లోకి తీసుకొచ్చినటువంటి నవలగా చెప్పగలను. అన్టచబుల్ స్ప్రింగ్ లేదా అంటరాని వసంతం ఈ నవల ఒక విలక్షణమైనటువంటి నవల. దీనిని అనేక కోణాల్లో మనం చూడొచ్చు. సమ్ సైడ్ ఇట్స్ అన్ హిస్టారికల్ నావెల్, ఇంకొందరు అన్నారు ఇది ఆటోబయోగ్రఫికల్ నావెల్ అని. సరే, ఎవరేమని అనుకున్నా కూడా దీనిని మనము చదువుతా ఉన్నప్పుడు ఈ దేశంలోని కొన్ని తరాలు సుమారుగా ఒక శతాబ్దంన్నర కాలంలో అణచివేయబడ్డటువంటి ప్రజల గురించి, అంటరాని తరానికి అసమానతకు గురైనటువంటి ఒక జాతిని గురించి, ప్రజలను గురించి, వారి యొక్క ఆ పోరాటాన్ని గురించి ఎంతో స్పష్టంగా కళ్ళకు కట్టినట్టుగా వివరించినటువంటి నవలే అంటరాని వసంతం. రచయిత దీన్ని ప్రారంభిస్తూ ఈ వసంతం అప్పుడు నిషేధమే, ఇప్పుడు నిషేధమే. పుట్టిన కులం నిషిద్ధం, కోరుకున్న పోరాటం నిషిద్ధం అంటూ ముందు మాటలో తన యొక్క మనసులో ఉన్నటువంటి ఆవేదన అంతటి కూడా అలా ప్రారంభిస్తాడు. ఈ నవల్ అంతా కూడా మేబీ ఇట్ వాజ్ లైక్ మెమొరీ. అందుకే ఆయన ఏమంటాడంటే గతం జ్ఞాపకం కాదు, వర్తమానమే అంటాడు. సో ముందుగా నరేటర్ గా ఉన్నటువంటి నవలను పరిచయం చేసినటువంటి వ్యక్తి రూతు యొక్క హస్బెండ్ రూబెన్. వీళ్ళిద్దరూ కొంతకాలం జీవించినప్పటికీ రూబెన్ చనిపోయిన తర్వాత ఆయన మెమరీస్ అన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటూ రూతు తన యొక్క మన్మరాళ్లతో లేదంటే గ్రాండ్ చిల్డ్రన్తో ఒకసారి వారు ఏమైనా స్టోరీ చెప్పమని అడిగినటువంటి తరుణంలో ఆమె చారిత్రాత్మక నేపథ్యంలో అసలు ఈ దేశంలో ఉవాది అన్టచబుల్స్ అనే విషయాన్ని, చెన్నకేశవ ఎవరు, జాంబవుడు ఎవరు, ఎలా వచ్చింది అనే విషయాన్ని చాలా స్పష్టంగా మనం ఆయన చెప్పడం చూస్తూ ఉంటాం. అలా ప్రారంభమై సుమారుగా 6 తరాలు, కొన్ని ప్లేసెస్ లో 5 తరాలు ఉంటాయి, కొన్ని ప్లేసెస్ లో 6 తరాల చరిత్రను, అనగా నాగన్న నుంచి ప్రారంభించబడేటువంటి చరిత్ర నుంచి జెస్సి దాకా మనం చూస్తూ ఉంటాం. అలాగే సుభద్ర నుంచి, భూదేవి సుభద్ర నుంచి ప్రారంభమైన తర్వాత మనం చివరికి రూబీ దాకా కూడా మనము ఈ నావెల్లో చూస్తూ ఉంటాం. 5 తరాల చరిత్రను ఎంతో అద్భుతంగా కళ్ళకు కట్టినట్టుగా, మన కళ్ళ ముందే జరిగినట్టుగా రచయిత కళ్యాణ్ రావు గారు రాశారు. సో తరతరాలుగా మాదిగలు ఈ దేశంలోని అణచివేయబడ్డటువంటి ప్రజలు ఏ విధంగా అంటరానితనానికి, అసమానతకు, తర్వాత అనేక విధాలుగా వివక్షకు గురయ్యారో ఆ విషయాలన్నీ ఈ నావెల్లో రాసినట్టుగా మనం చూస్తాం. ఇంకొక మాట ఏంటంటే కులం కారణంగా సాటి మనిషిని హీనంగా, దీనంగా, ఎంతో భయంకరంగా వివక్షకు గురి చేసినటువంటి విషయాలను ఈ నావెల్లో ఈ రచయిత కళ్యాణ్ రావు గారు వివరిస్తారు. సో ఆయన చాలా విషయాలను ప్రస్తావిస్తూ ఈ దేశం జనజీవనంలో దారుణమైనటువంటి ఒక అడ్డుగీత ఉంది. అడ్డుగీతకు అటువైపు ఉన్న వాళ్ళంతా అంటరాని వాళ్ళని, అడ్డుగీతకి ఇటువైపు ఉన్న వాళ్ళు అంటదగ్గ వాళ్ళు అన్నట్టుగా
డివైడ్ చేయబడ్డటువంటి పరిస్థితిని ఆయన రాస్తాడు. సో ఈ నవలలో వారసత్వంగా క్యారెక్టర్స్ లేదంటే ఆ పాత్రలు ఏం పొందుకుంటాయంటే పోరాటాన్ని, లేదంటే స్ట్రగుల్ అనొచ్చు, సాక్రిఫైస్ అనొచ్చు, రెసిస్టెన్స్ అనొచ్చు. వారసత్వంగా రెండు విషయాలు ప్రధానంగా వాళ్ళు పొందుకున్నట్టు చూస్తాం. ఒకటేమో పోరాటం, రెండోది అల్లిక. సో తమ లైఫ్లో వాళ్ళు చేసే ప్రతి పనిలో కూడా అల్లిక లేదంటే పాటలు పాడడం అనే విషయాన్ని, హౌ ఇట్ బికమ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దర్ లైఫ్ అనే విషయాన్ని రాస్తాడు. అందుకే ఒక ఫేమస్ డైలాగ్ ఉంటుంది తెలుగులో, మా అయ్య అల్లిందే వాడు అయ్య రాసిండు, అల్లిక అంటరానిది అయ్యింది, రాతేమో రాజయ్య కూసింది. అంత ఓరల్ లిటరేచర్, ఓరల్ సాంగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎక్కడ హిస్టారికల్ బుక్స్ లో కనబడవు. సో దే హ్యావ్ ఇగ్నోర్డ్ ఇట్. ఎప్పుడైతే రిటర్న్ ఫామ్ లో ఉందో దానికి మాత్రం ఇంపార్టెన్స్ ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఇలా ఏ విధంగా రిజెక్ట్ చేయబడ్డారో, నెగ్లెక్ట్ చేయబడ్డారో, డిస్క్రిమినేట్ చేయబడ్డారో ఈ విషయాలన్నింటినీ కూడా రచయిత కళ్యాణరావు గారు రాశారు. సో ఈ నవలలో తండ్రులు తమ బిడ్డలకు వారసత్వంగా పోరాటాన్ని ఇవ్వడంతో పాటు అల్లికను కూడా అందజేసినటువంటి విషయాన్ని చూస్తాం. పూర్వీకుల నుండి ఆరంభమైనటువంటి ఈ నవల ముఖ్యంగా ఉరుముల నాగన్న దగ్గర నుంచి మనం కొంత ఎక్కువగా ఎంఫసైజ్ చేస్తాం. నాగన్న తర్వాత ఎల్లన్న, ఎల్లన్న తర్వాత తన కుమారుడు రుబెన్, రుబెన్ తర్వాత తన కుమారుడు ఇమాన్యుయల్, రుబెన్ తర్వాత తన కుమారుడు శివయ్య, శివయ్య తర్వాత ఇమాన్యుయల్, ఇమాన్యుయల్ తర్వాత జెస్సీ. ఈ విధంగా ఈ 5 తరాలు తమ జీవితాలలో వారు ఫేస్ చేసినటువంటి స్ట్రగుల్ అంతటిని కూడా, రెసిస్టెన్స్ అంతటిని కూడా రచయిత ఎంతో స్పష్టంగా వివరిస్తాడు. ఒకవేళ ఉమెన్ క్యారెక్టర్స్ కనుక చూస్తుంటే కనుక భూదేవి ఎల్లన యొక్క మేనత్త, ఆ తర్వాత సుభద్ర ఎల్లన యొక్క వైఫ్, ఆ తర్వాత శశిరేఖ ఎల్లన యొక్క కోడలు, ఆ తర్వాత జెస్సీ, మేరీ సువార్త జెస్సీ, ఇలా క్యారెక్టర్స్ అన్ని కూడా మనం చూస్తూ ఉంటాం. సో ఈ నవల ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలోని వెన్నెలదిన్ని, పక్కలదిన్ని, కోళ్ళదిన్ని, చింతలకుంట, దిబ్బలమిట్ట తదితర గ్రామాల్లో జరిగినటువంటి సంఘటనలు గురించి అక్కడ ప్రస్తావించడం మనం చూస్తూ ఉంటాం. సో ప్రకాశం జిల్లాలోని మాలమాదిగల ప్రజలు అంటరానితనానికి, అసమానతకు, తర్వాత వాళ్ళు పోగొట్టుకున్న ఆత్మగౌరవాన్ని గురించి, దానిని ఆత్మగౌరవాన్ని నిలుపుకోవడానికి కోసం వాళ్ళు చేసినటువంటి ప్రయత్నాలు, ఒకటేమో జానపద ఆ కళలను ప్రదర్శించడం. అలా ఆ కళలను ప్రదర్శిస్తూ ఉన్నప్పుడు వాళ్ళను వాళ్ళు ఎంతో రెస్పెక్ట్ చేసుకోవడం చూస్తూ ఉంటారు. సో వెన్ దే వర్ అబౌట్ టు స్టార్ట్ ద స్ట్రీట్ ప్లే, వాళ్ళ ఒక విషయాన్ని అడ్రస్ చేస్తారు. స్పెషల్గా మహాఘనత వహించిన మాదిగ కుల పెద్దలకు అనే విషయాన్ని చూస్తారు. అక్కడ కూడా ఒక రకమైనటువంటి వివక్ష ఉంటుంది. అలా చెప్పడానికి వీల్లేదు అని గ్రామంలో ఉన్నటువంటి కారణం, గ్రామంలో ఉన్నటువంటి పెద్ద కులస్తులు వాళ్ళను స్టాప్ చేయడం మనం చూస్తూ ఉంటాం. ఒకసారి దిబ్బలమిట్టలో ఒక సంఘటన చాలా చాలా భయంకరమైన పరిస్థితికి దారి తీయడం నవలలో చూస్తాం. దిబ్బలమిట్ట సంఘటనే నవలలోని క్యారెక్టర్ అయినటువంటి ఎల్లన యొక్క జీవితాన్ని ఎంతో ట్రాన్స్ఫార్మ్ చేసినట్టుగా, ఇంపాక్ట్ చేసినట్టుగా మనం చూస్తూ ఉంటాం. సో ఎల్లన మెయిన్గా తన చిన్నతనంలో వాళ్ళ గ్రామంలో ఒకసారి ఎర్రగొల్లలు వీధి భాగవతం ఆడుతూ ఉన్నప్పుడు డే టైంలో వాళ్ళు మేకప్ చేసుకున్న టెంట్ దగ్గరికి వెళ్ళి అందులో తొంగి చూస్తారు. అలా తొంగి చూసినందుకు గ్రామంలో ఉన్నటువంటి పెద్ద కులస్తులు అంతా కూడా ఎల్లనను చంపడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు తన ప్రాణాన్ని అరచేతిలో పట్టుకొని పరుగులు తీస్తూ పక్క గ్రామాలకు పారిపోతాడు. అలా వెళ్ళినటువంటి ఎల్లన్న ఆకలి ఒకవైపు, అవమానం ఒకవైపు, తన యొక్క తల్లిదండ్రులు ఎస్పెషల్లీ తన మేనత్త జ్ఞాపకాలు ఒకవైపు, వీటన్నిటిని దిగమింగుతూ కాలం జీవిస్తున్నటువంటి తరుణంలో అక్కడ నాగన్న రాయలసీమ నుంచి ఇక్కడికి వచ్చి వీధి భాగవతాల ద్వారా ప్రజల లోపల కలగజేస్తున్నటువంటి ఒక చైతన్యాన్ని చూసి వారిద్దరు పరిచయం అవుతారు. అక్కడ నుండి వీరిద్దరూ కలిసి అనేక గ్రామాలలో వీధి నాటకాలు ప్లే చేయడం చూస్తూ ఉంటాం. కానీ దిబ్బలమిట్టలో జరిగినటువంటి సంఘటన ఏదైతుందో అది నాగన్న యొక్క జీవితాన్ని ఎంతో స్పాయిల్ చేసినట్టుగా, ఎందుకంటే ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్గా భావించి తన యొక్క
హెరిటేజ్ వారసత్వాన్ని ఎల్లనకు అప్పచెప్తూ తాను కాలం చేస్తాడు. తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఈ నవల మొత్తం కూడా జానపద కళల గురించి, లేదంటే ఆ రోజుల్లో సంభవించినటువంటి అనేక విషయాలు, ముఖ్యంగా దాత కరువు సంభవించినప్పుడు బంకింగ్హామ్ కెనాల్ ఏ విధంగా ప్రజలను ఆదుకున్నదో అక్కడ పని దొరికినటువంటి సందర్భాన్ని చూస్తాం. ముఖ్యంగా ఈవెన్ కరువు కాలంలో కూడా ప్రజలు కుల వ్యవస్థ కోసం అంటరానితనాన్ని ఎంత భయంకరంగా వాళ్ళు ఫాలో అయినారో ఈ విషయాలన్నీ కూడా రచయిత కళ్యాణరావు గారు రాస్తారు. సో ఇక్కడ ఒక విషయాన్ని మనం నవలలోని పాత్రల విషయానికి వస్తే, ఎల్లన్న ఒక కళాకారుడిగా మనకు కనబడుతూ ఉంటాడు. మెయిన్ ద సెంట్రల్ క్యారెక్టర్గా ఎల్లన్నను మనం చూస్తూ ఉంటాం. ఆయన మాల బైరాగిగా అనేక గ్రామాలు తిరుగుతూ ప్రజలను చైతన్యపరుస్తూ తాను అనుభవించినటువంటి అంటరానితనాన్ని గురించి ప్రస్తావిస్తూ ప్రజల్లో చైతన్యం నింపడానికి ప్రయత్నం చేస్తాడు. తన జీవితపు చివరి క్షణాల్లో తన భార్య సుభద్రను కలవాలని ఆకాంక్షించి తను తిరిగి వెనలదిన్నికి రావడం, తన భార్య చేతుల్లో చనిపోవడం, తర్వాత సుభద్ర తర్వాత ఎల్లన్న ఇద్దరు ఒకేసారి చనిపోవడం, అదంతా కూడా చాలా విషాదకంగా ముగిస్తూ ఉంటుంది. కానీ ఎల్లన్న అల్లిన ప్రతి అల్లికలో సుభద్రే ప్రతి పల్లవిలో సుభద్ర లేకుండా ఏ పాట ఉండదు. సో ఎవరు సుభద్ర అని చాలా మంది ఆ రోజునటువంటి పరిస్థితిలో అడిగినప్పుడు తను అలా దాటవేస్తూ ఆ పాటను కొనసాగిస్తాడు. ఈవెన్ చివరి క్షణాలు కూడా తన భార్య సుభద్రను తలంచుకుంటే తన జీవితాన్ని ముగించడం మనం చూస్తూ ఉంటాం. సో ఎల్లన్న యొక్క పోరాటం, ఎల్లన్న యొక్క నేపథ్యం అంతా కూడా అనేక మంది అనేక క్యారెక్టర్స్ ను మనకు పరిచయం చేస్తూ ఉంటది. ఇక ఎల్లన్న తర్వాత తన యొక్క కుమారుడు శివయ్య కరువు సంభవించిన కాలంలో గ్రామ ప్రజలంతా కూడా బంకింగ్హామ్ కెనాల్ కాలువ నిర్మాణంలో పని దొరుకుతుంది అన్నటువంటి సందర్భంలో అక్కడికి వెళ్తారు. ఈవెన్ అక్కడికి వెళ్ళిన క్రమంలో కూడా అంటరానితనం వెంటాడడం, అంటరాని వాళ్ళకు పని కల్పించకపోవడం, ఇదంతా చూసిన తర్వాత ఫస్ట్ టైం ఈ దేశానికి వచ్చినటువంటి క్రిస్టియన్ మిషనరీస్ వాళ్ళను అంటరాని వాళ్ళను చేరదీసి వాళ్ళ కోసం స్పెషల్గా పని కల్పించి వాళ్ళ జీవితాలలో ఎడ్యుకేషన్ ఇంట్రడ్యూస్ చేయడం. సో అలా శివయ్య బికెమ్ సైమన్, శివయ్య సీమోన్గా మారిపోవడం మనం చూస్తాం. సుభద్ర మేరీగా మారిపోవడం మనం చూస్తూ ఉంటాం. సో అట్లా మిషనరీస్ వారు ఇచ్చినటువంటి ఎంకరేజ్మెంట్, సపోర్ట్, హెల్ప్ ఏదైతుందో అంటరాని వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపినట్టుగా రచయిత కళ్యాణరావు గారు రాస్తారు. తర్వాత ఇవన్నీ విషయాలను కూడా ద మెయిన్ క్యారెక్టర్ రూతు తన యొక్క భర్త రూబెన్తో కలిసి తనకున్న జ్ఞాపకాలను గురించి ఆమె రాస్తూ ఇవన్నీ కూడా వివరించడం మనం చూస్తూ ఉంటాం. సో రూతు తన హస్బెండ్ రూబెన్తో కలిసి వెన్నెలదిన్నెలో తను గడిపిన టైంలో అక్కడ ఉన్న చరిత్రను అంతా తెలుసుకొని దీనంతా కూడా ఒక నవల రూపంలో రాస్తున్నటువంటి విషయాన్ని రచయిత కళ్యాణరావు గారు మనకు తీసుకొస్తారు. సో సుభద్రపై ఎల్లన్న పాటలు అల్లాడు. తన ప్రతి పాటకు పల్లవి సుభద్రనే. సుభద్ర యొక్క హుందతనం, వైవిధ్యం, తెగింపు, పోరాటం, పటిమ అన్ని కూడా పాటలో కనిపిస్తూ ఉంటాయి. సుభద్ర శివయ్య కోసం శ్రమించే తల్లి, ఎల్లన్న కోసం ఎదురు చూసే ఇల్లాలుగా నవల్లో మిగిలిపోతుంది. ఈ నవలలోని ముఖ్యమైన కళాకారులు ఎల్లన్న మొదలుకొని నాగన్న, చంద్రన్న, పిట్టోడు వీళ్ళందరూ కూడా గుర్తింపు లేకుండానే కాలంలో కలిసిపోయినట్టుగా, గుర్తింపు దక్కని వారేగా రచయిత రాస్తాడు. అందుకే ఆయన ఒక మాట ఉంటుంది ఏంటంటే, ఈ దేశంలో కళ కన్నా కులమే ముఖ్యమైనది అనే విషయాన్ని ప్రస్తావిస్తాడు. సో అక్కడి నుంచి ప్రాణం గుప్పిట్లో పెట్టుకొని పరుగులు తీసిన ఎల్లన్న మొదలుకొని ప్రజల కోసం సాయుధ దళంలోకి వెళ్ళినటువంటి జెస్సీ దాకా జరిగినటువంటి అనేక సంఘటనలను కళ్యాణరావు గారు వివరిస్తాడు. అంత మాత్రమే కాదు, మడమ మీద కాలు పెట్టి పార పైకెత్తినటువంటి సుభద్ర మొదలుకొని జనాల్లోకి కారం చెడు సంఘటన జరిగినప్పుడు ప్రజల్లోకి వెళ్ళి చైతన్యాన్ని పరిచినటువంటి రూబీ దాకా కూడా
చరిత్రలో అనేక సంఘటనలు వివరిస్తాడు. ఇంకొక ముఖ్యమైన సంఘటన నావెల్లో ఆవలపాడు సంఘటన. మంచినీళ్ళ కోసమే ఈ దేశంలో జరిగిన పోరాటం. గుప్పెడు నీళ్ల కోసం ప్రజలు చేసినటువంటి పోరాటాన్ని గురించి ఎంతో స్పష్టంగా వివరిస్తాడు కళ్యాణ్ రావు. నిజంగా అవలపాడైనటువంటి గ్రామంలో మంచినీళ్ళు వాళ్ళు తాగాలంటే బావి దగ్గరకు వచ్చి నిలబడితే ఆ గ్రామంలో ఉన్నటువంటి పెద్ద కులం వాళ్ళు వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు వాటర్ వీళ్ళ కుండల్లో పోస్తే తీసుకొని వెళ్ళాలి. అప్పటి వరకు అక్కడే వెయిట్ చేస్తూ ఉండాలి. అలా కొన్నిసార్లు 1 అవర్ కావచ్చు, కొన్నిసార్లు హాఫ్ డే కూడా అక్కడే గడిచిపోవచ్చు. ఎంతకాలం ఈ వివక్షను భరించాలని తెగించి ఆ గ్రామ ప్రజలు ఆ నీటిలోకి దిగి గుప్ప నీళ్లు తాగినందుకే వాళ్ళని చంపినటువంటి ఘోరమైన సంఘటన చూస్తూ ఉంటాం. అవలపాడు సంఘటన మన లోపల చాలా హృదయాన్ని కదిలించేటువంటి సంఘటనగా మనం చూస్తూ ఉంటాం. ఇట్లా అనేక సంఘటనలను రచయిత తను చాలా స్పష్టంగా రాస్తాడు. కలోనియలిజం కనబడతా ఉంటుంది, అన్టచబిలిటీ కనబడతా ఉంటుంది. స్వాతంత్రానికి ముందు బిఫోర్ 1947 ఉన్నటువంటి పరిస్థితులు, ఆఫ్టర్ 1947 ఉన్నటువంటి పరిస్థితుల గురించి కూడా ఇందులో రాస్తాడు. అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ప్రస్తావనను తీసుకొస్తాడు. బలిపీఠం మీద మేకలను మాత్రం బలిస్తారు కానీ పులులను కాదు, కాబట్టి పులులాగా బ్రతకాలని ఆయన ఇచ్చినటువంటి సందేశాన్ని ఆయన రాస్తాడు. తమిళనాడులో పెరియార్ చేసినటువంటి పోరాటాన్ని గురించి ప్రజల్లో మొబిలైజేషన్ కోసం తీసుకొస్తాడు. అలాగే సావిత్రిబాయి పూలే, మహాత్మా జ్యోతిరావు పూలే వారందరూ చేసినటువంటి పోరాటం, సమాజంలో ఉన్నటువంటి సోషల్ ఈవిల్స్ ఏమైతే ఉన్నాయో వాటిని రిఫార్మ్ చేయడానికి, ఎరాడికేట్ చేయడానికి వాళ్ళు చేసినటువంటి అనేక విధమైనటువంటి సంఘటనల గురించి ఆయన ప్రస్తావిస్తూ ఉంటాడు. సో చివరిగా ఈ నావెల్లో ఒక మాటను మాత్రం కనుక మనం గమనించినట్లయితే ఇది చాలా అద్భుతంగా కనబడతా ఉంటది. సో అంతా యుద్ధమే, ఓ సుదీర్ఘ పోరాటమే. ఇప్పటికీ ఈ పోరాటం కొనసాగుతూనే ఉంది, మార్పు కోసం, అంటరానితనాన్ని అంతమొందించడం కోసం. ఫైనల్లీ ఒకసారి కళ్యాణ్ రావు గారిని ఒక మీటింగ్ లో కలిసిన ఒక ప్రొఫెసర్ ఏమిటంటే, కళ్యాణ్ రావు 21st సెంచరీలో కులాన్ని గురించి ఇంత ప్రస్తావించావు, ఇంత డెవలప్మెంట్ అయ్యి, ఇంత సైంటిఫిక్ టెంపర్, ఇంత సైంటిఫికల్ గా డెవలప్ అయినటువంటి ఈ సమాజంలో ఇంకా కులం ఉందా, వేర్ ఇస్ ఎ క్యాస్ట్ అనే దాన్ని క్వశ్చన్ చేసినప్పుడు కళ్యాణ్ రావు గారు ఇచ్చిన ఆన్సర్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఎస్ సార్, స్టిల్ ఇన్ 21st సెంచరీ క్యాస్ట్ ఎగ్జిస్ట్ అంటూ caste became computerized, sir. Every community, every caste, every school, every society, every country have their own website. తమకు సంబంధించిన విషయాలని రాస్తూ ఉన్నారు. సో క్యాస్ట్ has changed its form అనే విషయాన్ని ఆయన ప్రస్తావించాడు. సో ఫ్రెండ్స్, ఈ అద్భుతమైన నవలను ఒకసారి చదవాల్సిందిగా నేను మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నాను. ఐ రెడ్ ఇట్ ట్వైస్, ఐ థింక్ థ్రైస్. చాలా బాగుంది. అనేక విషయాలను మనం చరిత్రలో జరిగిన విషయాలను చూస్తూ ఉంటాం, మనం నేర్చుకుంటూ ఉంటాం. సో మళ్ళీ చెప్తా ఉన్నాను, ఈ దేశంలో ఉన్నటువంటి తండ్రులు తమ పిల్లలకు వారసత్వంగా ఇచ్చింది ఆ పోరాటము, అల్లిక అనే విషయాన్ని ఆయన తెలియజేసినటువంటి సందర్భాన్ని చూస్తాం. గ్రేట్ అమెరికన్ రైటర్ హెన్రీ డేవిడ్ థోర్ ఆయన సివిల్ డిసోబీడియన్స్ అనేటువంటి ఎస్సే రాస్తూ రెసిస్టెన్స్ ఇస్ ద హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ ప్యాట్రియాటిజం అనే విషయాన్ని అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో అన్టచబిలిటీ పోవాలని ఆ రోజుల్లో జరిగినటువంటి ఉద్యమాన్ని గురించి ప్రస్తావించిన సంఘటనలు కూడా ఈ నవలలో చూస్తాం. నేను చాలా బ్రీఫ్గా మీ ముందు ఉంచాను, కానీ మీరు చదువుతూ ఉంటే కనుక యూ విల్ కమ్ టు నో మెనీ థింగ్స్ వాట్ హ్యాపెన్ బిఫోర్ 1947, బిఫోర్ ఇండిపెండెన్స్ అండ్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్. నిజంగా ఎంత మార్పు వచ్చింది, ఇంకెంత మార్పు జరగాలి అనే విషయాన్ని మనం చూస్తూ ఉంటాం. ఫైనల్గా చాలా సందర్భాల్లో నవలలో ఏం రాస్తారంటే, పూడ్చాల్సింది చాలా ఉంది, తవ్వాల్సింది చాలా ఉంది. మచ్ టు డిగ్, మచ్ టు బరీ. సమాజంలో ఉన్నటువంటి అంటరానితనాన్ని పోగొట్టాలంటే తవ్వాల్సింది చాలా ఉంది, పూడ్చాల్సింది చాలా ఉంది అనే విషయాన్ని ప్రస్తావించాడు. సో మళ్ళొకసారి ఈ 5 తరాల చరిత్రను గురించి రాసినటువంటి పుస్తకం అంటరాని వసంతం లేదా అన్టచబుల్ స్ప్రింగ్ చదవాలి.